చక్రి తన కజిన్ అని తన బాస్ అండ్ కొలీగ్స్తో చెప్పిన మహాలక్ష్మి. తర్వాత చక్రి ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మొత్తం ఇల్లు చూపించిన తర్వాత మహాలక్ష్మి తన బాస్తో కార్ దగ్గరికి వెళ్తుంది. తన కొలీగ్స్ కూడా ఉంటారు తనతో పాటు. అప్పుడు బాస్ డ్రైవర్ సీట్లో పక్కన డ్రైవర్ సీట్ దగ్గర దాకా వెళ్తుంది మహాలక్ష్మి. అయితే చక్రి ముందుగానే వెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేస్తాడు. కానీ కార్ డోర్ ఓపెన్ చేసిన సీట్లో కాకుండా మహాలక్ష్మి ముందు డోర్ ఓపెన్ చేసుకొని కార్ డ్రైవర్ సీట్లో కూర్చుంటుంది. అక్కడే చక్రి చాలా ఫీల్ అవుతాడు. చక్రి లోపలికి వస్తాడు. ఇంకా వాళ్ళ అన్న తమ్ముళ్ళందరూ లోపలికి వచ్చిన తర్వాత, సరే అన్నయ్య నేను షాప్కి రెడీ అవుతాను వెళ్ళడానికి అంటాడు. అలాగే కన్నా, సరే అన్నయ్య నేను కాలేజ్కి రెడీ అవుతానని వెళ్ళబోతుంటే, ఆగన్నా ఒక్క నిమిషం అంటాడు చక్రి. అప్పుడు పెద్ది చెప్పరా ఏమైంది అని అడుగుతాడు. అప్పుడు చక్రి, ఏం జరుగుతుంది అసలు, ఏం జరుగుతుంది అని అడుగుతున్నా. ఆ పంది వచ్చాడు కదా అంటాడు చక్రి. ఎవరి గురించి అంటున్నావు నువ్వు అంటాడు. అప్పుడు చక్రి, అదే మహాలక్ష్మి గారు వాళ్ళ ఎండి ఆ అబ్బాయి గురించి మాట్లాడుతున్నాను. అసలు అతనికి పనేం లేదా? ఆఫీస్లో ఉన్న పని చేసుకోవడం మానేసి ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలని చెప్పేసి మహాలక్ష్మి గారిని తీసుకుని వెళ్తాడేంటి? అసలు ఏమైనా పని ఉందా? ఆవిడేమో ఇది చూడండి, అది చూడండి, ఇది అది బయట చూస్తారా, లోపల చూస్తారా అంటూ అన్ని దగ్గరుండి తిప్పుతుంది ఇంటి చుట్టూ. మనం ఎవరం లేమా, మనం చూపిస్తాం కదా అంటాడు చక్రి. అప్పుడు కేశవ, ఒరే ఇల్లు చూపించడానికే కదా వచ్చింది, అందులో తప్పేముంది అని అడుగుతాడు. అప్పుడు కన్నా, అన్నయ్య అతను స్మార్ట్గా ఉన్నాడని నీకు కుళ్ళుగా ఉంది కదా అని అడుగుతాడు. అప్పుడు చక్రి, ఏంటి వాడు స్మార్టా వాడు పెద్ద పందిలా ఉన్నాడు అంటాడు చక్రి. అంటే నేను వాడికిలా రెడీ అయితే సూపర్ స్మార్ట్గా ఉంటాను, నీకేం తెలుసు అంటాడు చక్రి. అప్పుడు కేశవ కన్నా నవ్వుకుంటారు. అప్పుడు చక్రి, అన్న చెప్పన్నా నేను స్మార్ట్గా ఉన్నానా లేదా అని అడుగుతాడు. అప్పుడు పెద్ద, అవునరా అవును, అయినా అది మహాలక్ష్మి జాబ్ చేస్తున్న కంపెనీ కదరా, తనని ఎందుకు అలా అంటున్నావు, ఏదో పనుండి వచ్చారు అంతే కదా అంటాడు పెద్ది. అప్పుడు చక్రి, అసలు వాళ్ళతో నన్ను కజిన్ అని చెప్పింది చెప్పు, రే చెప్పండ్రా నేను కజినా అని అడుగుతాడు చక్రి. అప్పుడు కన్నా, అవును నువ్వు మాధవ్ అన్నయ్యకి తమ్ముడివి, కేశవ అన్నకి నాకు అన్నవు, ఇంకా కజిన్ ఎవరికి అని అడుగుతాడు. చక్రి, హోరే నేను మీ గురించి కాదురా, ఆవిడ గురించి చెప్తున్నాను. ఆవిడికి నేను కజినా, అసలు ఆవిడికి నేను ఏమవుతానో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు కన్నా, ఆమెకి నువ్వు హస్బెండ్ అవుతావు అని అంటాడు కన్నా. అప్పుడు చక్రి, కదా మరి నన్ను కజిన్ అన్నది నా హస్బెండ్ అని చెప్పొచ్చుగా, మరి కజిన్ ఎందుకు అనాలి అని అంటాడు చక్రి. అప్పుడు పెద్ది, కజిన్ అంటే నా మనిషి అందేమోరా అంటాడు. అప్పుడు చక్రి, హబ్బా అన్న, కజిన్ అంటే అన్న లేదా తమ్ముడు అని అర్థం అంటే. అప్పుడు పెద్ది, అవునా అని అడుగుతాడు. అప్పుడు చక్రి, ఇప్పుడు చెప్పు నేను కజినా అని అడుగుతాడు. అప్పుడు కన్నా, అబ్బా అన్న, వాళ్ళకి పరిచయం చేసేటప్పుడు తిను మాధవ, తిను చక్రి, తిను కన్న, తిను కేశవ అనే కదా పరిచయం చేసింది అని అంటాడు. అప్పుడు చక్రి, అదేరా నా హస్బెండ్ అని చెప్పొచ్చుగా అని అంటాడు చక్రి. అప్పుడు పెద్ది అంటాడు, ఒరే నేను చెప్పిన మాట వినరా, నువ్వు ఏదేదో ఆలోచించేకు, చెప్పిన మాట విను. అప్పుడు అలా ఏదో జరిగిపోయింది, తను ఏదో చెయ్యాలని చెప్పేసి అదో పెళ్లి చేసుకున్నారు, సరే ఎందుకు నువ్వు రుద్ది అదే మాట 100 సార్లు చెప్తున్నావు అని అంటాడు పెద్ది. ఇలాంటి ఇంటికి వచ్చి తను ఏదో రకంగా మనలో ఒక దానిలా అయిపోయింది, ఏదో కజిన్ అన్నంత మాత్రం నువ్వు ఇంతలా ఫీల్ అయిపోవడం ఏం కరెక్ట్ కాదు చక్రి. చూడన్నయ్య, ఇక్కడ ఎప్పుడైతే కజిన్ అనిందో, ఇప్పుడు చెప్తున్నాను, ఎక్కడైతే కజిన్ అనిందో అక్కడే తిను నా హస్బెండ్ అని చెప్పేలా చేస్తాను చూడు అంటాడు. అప్పుడు కన్నా గట్టిగా నవ్వుతాడు. అప్పుడు చక్రి, ఏంట్రా నవ్వుతున్నావని మీదకి వెళ్తే కేశవ అడ్డం వచ్చి, వాడి మీద ఒక చేయి పడిందంటే నీకు మామూలుగా ఉండదు అంటాడు. అప్పుడు పెద్ది, ఏంట్రా బాబు రోజు చిన్నపిల్లల్లా కొట్టుకుంటారు, వెళ్ళండి ఎవరి పని వాళ్ళు చేసుకోండి అంటాడు. ఏంటన్నా నువ్వు ప్రతిదానికి ఇలా అంటావు, చూడు నేను ఇప్పుడు చెప్పింది గుర్తుపెట్టుకోండి, నేను ఈ February 14th ప్రపోజ్ మొత్తానికి పెళ్ళే చేసుకుని తీసుకొస్తాను మహాలక్ష్మిని అంటాడు. నన్నే కజిన్ అంటదా, నేను హస్బెండ్ కాబట్టి చెప్తాను తన సంగతి, నేను అస్సలు ఊరుకునేదే లేదు అంటాడు చక్రి. జరగండ్రా అని లోపలికి పోతాడు. అప్పుడు మిగతా వాళ్ళు వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత కేశవ తన షాప్ దగ్గరికి వెళ్తాడు. అయితే శైలు కూడా అక్కడికి వచ్చి కేశవతో మాట్లాడుతూ ఉంటుంది. ఈలోపు శైలు వాళ్ళ నాన్న ఆటోలో వచ్చి శైలుని చూస్తాడు.
అప్పుడు వాళ్ళ నాన్న ఏ శైలు ఇక్కడ ఏం చేస్తున్నావు అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు శైలు నేను బండి సర్వీస్ చేయించుకుంటున్నాను నాన్న అంటుంది. బండి సర్వీస్ చేసుకుంటున్నా అని చెప్పావు బానే ఉంది. ఇతనితో ఎందుకు మాట్లాడుతున్నావు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని అడుగుతాడు వాళ్ళ నాన్న. నాకు అన్ని అబద్ధాలే చెప్తున్నావు నువ్వు, బండి సర్వీస్ అని వీడితో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చావు, నాకు ఆ మాత్రం అర్థం అవ్వట్లేదు అనుకుంటున్నావా అంటాడు వాళ్ళ నాన్న. ఇలా ఎవరైనా చూస్తే ఊర్లో వాళ్ళందరూ ఏమనుకుంటున్నారో నీకేమైనా అర్థమవుతుందా? అప్పుడు శైలు వాళ్ళ నాన్న చేయి పట్టుకుని పద ఇంటికెళ్ళి మాట్లాడుకుందామని శైలు చేయి పట్టుకొని లాగుతాడు. శైలు ఏమో వదులు నాన్న అని వదిలించుకొని నువ్వు ముందు వెళ్ళు, నేను తర్వాత వస్తాను, నువ్వు ముందు వెళ్ళిపో అంటుంది. అయితే శైలు వాళ్ళ నాన్న కోపంతో ఆటో ఎక్కేసి వెళ్ళిపోతాడు. వాళ్ళ నాన్న వెళ్ళిపోయిన తర్వాత కేశవ శైలుని అడుగుతాడు, అసలు నువ్వు ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నావు, కొంచెం కూడా భయం లేదా నీకు అని అడుగుతాడు కేశవ. అప్పుడు శైలు నువ్వే కదా ఇంత ధైర్యం నేర్పించింది, అందుకే ధైర్యంగా మాట్లాడేశాను అంటుంది. అప్పుడు కేశవ అసలు అతను ఎవరో బయట వ్యక్తి కాదు, మీ నాన్న, కొంచెం మర్యాదగా మాట్లాడడం నేర్చుకో అని అంటాడు. ఏం పర్వాలేదులే, ఏం అనుకోలే మా నాన్న అంటుంది శైలు. తర్వాత రోజు చక్రి తను లోపల కూర్చొని మహాలక్ష్మి అన్న కజిన్ అనే మాటను పదే పదే గుర్తు చేసుకొని బుర్ర బాదుకుంటూ ఉంటాడు. ఈలోపు బయట పెద్ది అక్కడ బాత్రూమ్ కోసం పనిచేస్తున్న వ్యక్తులకి ఇలా చేయాలి అలా చేయాలని సలహాలు ఇస్తూ ఉంటాడు. బయటున్న పెద్ది దగ్గరికి లోపల నుంచి చక్రి నడుచుకుంటూ వచ్చి అన్న నీతో ఒక విషయం మాట్లాడాలని పక్కన లాక్కుని వస్తాడు. ఆ పక్కనే కన్నా కూడా ఉంటాడు. నేను అన్న అని పిలిచి తను కూడా అన్న అని పిలవడం నాకేం నచ్చలేదు, తను నేను అన్న అని పిలవకూడదు అని చెప్పేసి అంటాడు చక్రి పెద్దితో. అప్పుడు పెద్ది ఒరే ఏం మాట్లాడుతున్నావురా, తను నన్ను ఏదో అన్న అనిందని మాత్రాన నువ్వేం తనకేం అన్నవైపోవు, ఏదో తనకేదో నేను వాళ్ళ అన్నయ్యలాగా అనిపించుంటాను, అందుకని నన్ను అన్న అని పిలిచి ప్రతిదీ మాట్లాడుతుంది నాతోని అంటాడు పెద్ది. అప్పుడు కన్నా వచ్చి మళ్ళీ కజిన్ అని మొదలు పెట్టావా అని అడుగుతాడు. అప్పుడు ఒరే నీకు అర్థం కావట్లేదురా, ఇప్పుడు అన్నయ్య అన్నయ్య అని పిలుస్తుంది తను, నాకు అన్నయ్య అవుతాడు. ఇప్పుడు అన్నయ్య తనకు అన్నయ్య అయినప్పుడు నేను ఏమవుతాను చెప్పు, నువ్వే చెప్పు. ఇంకా మరి ఆ టైంలో హస్బెండ్ అనేది ఏముంది, ఆ మాట చెప్పు, నువ్వే చెప్పు అని అడుగుతాడు. ఏమో అన్నయ్య అదంతా నాకు తెలీదు, ఈ రోజు నుంచి మహాలక్ష్మి నిన్ను అన్నయ్య అని మాత్రం అస్సలు అనకూడదు అని చెప్పేసి అంటాడు చక్రి. నాకు తెలియదు అన్నయ్య, నువ్వు ఏం చెప్పి ఒప్పిస్తావో నాకు అవేమీ తెలీదు, ఈ రోజు నుంచి మాత్రం నిన్ను మహాలక్ష్మి అన్న అని మాత్రం పిలవకూడదు అంటాడు చక్రి. అప్పుడు కన్నా ఇది మరీ టూ మచ్ అన్నయ్య అంటాడు. ఏంట్రా 2 మచ్ 3 మచ్ అనకూడదంతే అంటాడు చక్రి. తర్వాత ఎవరికి వాళ్ళు పని చేసుకుంటుంటే మహాలక్ష్మి ఆఫీస్ నుంచి వచ్చి అన్న అని చెప్పేసి పెద్దిని పిలుస్తుంది. అప్పుడు పెద్ది లోపల నుంచి వచ్చి వచ్చేసావా అమ్మ, ఇలా ఇవ్వు, క్యారేజ్ ఇలా ఇవ్వు అని చెప్పేసి క్యారేజ్ తీసుకుంటాడు. అప్పుడు చక్రి వెనకాల నుంచి సైకిల్ చేస్తూ ఉంటాడు, అన్నయ్య చెప్పన్నయ్య అంటూ. పెద్ది ఏం అడగకుండా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. పెద్ది మరియు మహాలక్ష్మి ఏం జరిగిందో ఆఫీసర్ అంతా ఏం జరిగిందో అని చెప్పుకుంటూ ఉంటే అప్పుడు చక్రి అసలు నేను ఏం చెప్పాను, ఈ అన్నయ్య ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అంటాడు చక్రి. మహాలక్ష్మి బయటికి వెళ్తే అప్పుడు చక్రి పరిగెత్తుకుంటూ వాళ్ళ అన్నయ్య దగ్గరకు వచ్చి అన్నయ్య నీకు చెప్పాను కదన్నయ్య, నువ్వు ఎందుకు అన్నయ్య అనట్లేదు, ఏమైనా సరే చెప్పన్నయ్య, ఏం పర్వాలేదు అని చెప్పేసి బలవంతం చేస్తాడు పెద్దికి. అప్పుడు మహాలక్ష్మి బయట నుంచి లోపలికి వచ్చి అమ్మ మహాలక్ష్మి నీతో ఒక విషయం మాట్లాడాలమ్మా అంటే చెప్పండి అన్నయ్య అంటుంది మహాలక్ష్మి. నువ్వు ఈ రోజు నుంచి నన్ను అన్నయ్య అని మాత్రం పిలవకు అంటాడు పెద్ది. అప్పుడు మహాలక్ష్మి కళ్ళంపడి నీళ్ళు తీసుకొచ్చి అన్నయ్య నేను ఏదైనా తప్పు చేశానా అని చెప్పి బాధపడుతూ ఏడ్చేస్తూ ఉంటుంది మహాలక్ష్మి. ఆ తర్వాత ఏం జరగబోతుంది, పెద్ది ఏమనబోతున్నాడు ముందే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.